హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలోని మా అక్క వాళ్ళ పాపకి అన్నప్రాసన్నకి ఒక డ్రెస్ను అయితే మేము డిజైన్ చేయించామన్నమాట. సో ఎలా వచ్చింది ఏంటి, ఎలా డిజైన్ చేయించాము, ఎంత కాస్ట్ పడింది, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మాకు వచ్చేసి క్లాత్ అయితే చాలా తక్కువకే పడింది అనమాట. సో మేము క్లాత్ని ఇలా స్కర్ట్కి ఒక కలర్ అండ్ పైన టాప్కి ఒక కలర్లా తీసుకున్నాము. సో వీటికైతే ఈ హ్యాంగింగ్స్కి అంటే మా థీమ్ వచ్చేసి అన్నప్రాసన్న కదా. సో మంచిగా చిన్న బౌలు, ఒక బుక్, నైఫ్ లాగా, ఫ్రూట్ లాగా, అంటే మనీ లాగా, అంటే ఏమేమి పట్టుకుంటారో వాటిని మేమైతే చిన్న బుజ్జిగా చేసి ఈ హ్యాంగింగ్స్కి అయితే పెట్టామన్నమాట. సో బొటిక్స్లో అయితే ఇప్పుడు చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈజీగా అంటే మెటీరియల్ తీసి మనమైతే ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో స్కర్ట్ అయితే అలా వచ్చిందనమాట. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ని మంచిగా ఇలాగా స్టిచ్ చేయించేసి వాటికి కూడా స్టోన్స్ని సెపరేట్గా తీసుకొని మేమైతే మాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, బొటిక్స్కి అయితే చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు కనుక సో చిన్నపిల్లలకే కాబట్టి మంచి క్లాత్ ఐటమ్, మంచి కాంబినేషన్ ఉన్న కలర్స్ని తీసుకొని మనం ఇలా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక రిచ్ లుక్ అయితే పాపకి వచ్చింది డ్రెస్ వేయగానే. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన డ్రెస్సింగ్ మన ఓన్ కస్టమైజ్లో మనం చేసుకుంటే ఆ థ్రిల్లే వేరనమాట. సో చూస్తున్నారు కదా, అన్నప్రాసన్న థీమ్కి మేము ఇలా అయితే డ్రెస్సింగ్ అయితే పాపకి సెట్ చేసేసామన్నమాట. సో ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే కొంచెం నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ బుజ్జిగా చిన్న ఐటమ్స్ అన్నీ మేము హ్యాండ్తోనే తయారు చేసాము. గిన్నె అయితే న్యూస్ పేపర్తో నేను తయారు చేశాను అనమాట. దానికి కోట్ వచ్చేటప్పటికి నైస్గా నెయిల్ పాలిష్ కోట్ అయితే దానికి ఇచ్చాను. సో ఇలా బుజ్జిగా మా చిన్న పొట్టి తల్లి డ్రెస్ అయితే సెట్ అయిపోయింది అనమాట. వాళ్ళ డాడీ మమ్మీ కూడా చాలా ఎంతూజియాజంగా దీన్ని అయితే డిజైన్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.